శ్రావణ మంగళవారం అంటే భక్తులకి చాలా ప్రత్యేకమైన రోజు. ఇది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ముఖ్యంగా గౌరీదేవి అంటే పార్వతీదేవి ఆరాధనకి అంకితం చేస్తారు ఈ రోజుని. దీని ప్రాధాన్యత ఏంటంటే శ్రావణ మాసం జూలై ఆగస్టు మధ్య వస్తుంది. ఇది శివపార్వతుల పూజకు పవిత్రమైంది. మంగళవారం రోజున గౌరీదేవిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలు, అలాగే సుఖం శాంతి కోరుకునే మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రత పూజా విధానం ఏంటంటే ఉదయం స్నానం చేసి పవిత్రంగా తయారవ్వాలి. తర్వాత పసుపుతో గౌరీదేవి విగ్రహాన్ని చేసి లేదంటే గౌరీదేవి చిత్రాన్ని అలంకరించుకోవాలి. తాజా పువ్వులు, తమలపాకులు, అరటిపళ్ళు, ఇంకా మిగిలిన పండ్లు పూలు మనకి ఏవి లభిస్తే అవి వాటిని సమర్పించుకోవాలి అమ్మవారికి. అక్షింతలు, కుంకుమ మొదలైనవి వేసి అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టాలి. పులిహోర, చక్కెర పొంగలి మొదలైనవి చేసి నైవేద్యం పెట్టాలి. ఆ రోజు శివపార్వతుల కథ వింటారు, లేదంటే చదువుతారు. మంగళగౌరి స్తోత్రం కానీ శ్రావణ మంగళవారం వ్రత కథను కానీ ఆ రోజు పఠిస్తారు. ఈరోజు శ్రావణ మంగళవారం రోజు పూజ చేస్తే గృహంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలుగుతాయని అంటారు. శివపార్వత అనుగ్రహం కలిగి సుఖమయమైన కుటుంబ జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ మంగళవారం వ్రతకథ చెప్తాను వినండి. పూర్వం ఓ పట్టణంలో భక్తురాలు ఉండేది. ఆమెకి భర్త ఉన్నాడు కానీ సంతానం లేకపోవడంతో ఎప్పుడు దుఃఖంగా ఉండేది. ఒకరోజు ఆమెకు ఒక వృద్ధ స్త్రీ, ఒక ఆవిడ ఆమెతోటి ఇలా చెప్పింది: అమ్మ, శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున గౌరీదేవిని పూజించు. పసుపు, కుంకుమ, పూలతోటి ఆవిడ్ని అలంకరించి ఆవిడికి నైవేద్యం పెట్టు. శివపార్వతుల కథ విని భక్తితోటి ఆ వ్రతం ఆచరించు. అలా చేస్తే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని చెప్పింది. అప్పుడు ఆవిడ, ఆ భక్తురాలు భక్తితోటి వ్రతం ప్రారంభించింది. ప్రతి మంగళవారం పసుపుతోటి గౌరీమూర్తిని తయారు చేసి పూజించింది. సంవత్సరం కాకముందే ఆమెకు సుఖశాంతులు కలిగాయి, సంతానం కూడా కలిగింది. అప్పటి నుంచి ఈ వ్రతం భక్తులు చేయడం ప్రారంభించారు. దీని పూజా విధానం ఏంటంటే ఉదయం స్నానం చేసి పవిత్రంగా తయారవ్వాలి. పసుపుతో చిన్న గౌరీదేవి విగ్రహాన్ని తయారు చేసుకోవాలి, లేదంటే గౌరీదేవి చిత్రాన్ని ఫోటోని పెట్టుకుని దాన్ని పూలతోటి అలంకరించన్నా పూజ చేసుకోవచ్చు. అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవాలి. నైవేద్యంగా పులిహోర, చక్కెర పొంగలి, పళ్ళు నైవేద్యం పెట్టాలి. వ్రతకథ చదువుకోవాలి. మంగళగౌరి స్తోత్రం కూడా పఠించాలి. ఇప్పుడు నేను మంగళగౌరి స్తోత్రం చెప్తాను. ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. దీని అర్థం ఏంటంటే జయంతి మంగళకరమైన దాన, కాళి భద్రకాళి, కపాలిని, దుర్గా, క్షమ, శివ, ధాత్రి, స్వాహ, స్వధారూపిణి అమ్మ గౌరీదేవి మీకు నమస్కారం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వారికి శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయి. కష్టాలు తొలగి శివపార్వతుల కృప కూడా లభిస్తుంది.